థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఈ పరిణామాల తర్వాత టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అరెస్టు జరిగిన వెంటనే మెగాస్టార్ స్పందించడం, తర్వాత బన్నీ స్వయంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు మామయ్యలను ఒకే రోజు కలిసి చాలాసేపు మాట్లాడి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తారా? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, నాగబాబు అన్ని పనులు పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. చిరు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లడానికి రెడీ అయ్యారని న్యూస్ వచ్చింది. కానీ పోలీసుల విజ్ఞప్తితో ఆగిపోయారని తెలుస్తుంది. ఇక బన్నీ అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన రాలేదు. హైదరాబాద్ వచ్చిన పవన్ అల్లు అర్జున్ పరామర్శించకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు బన్నీ స్వయంగా పవన్ వద్దకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, నాగబాబులను కలిసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుని పరామర్శించి ఆ తర్వాత అమరావతికి వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం ను కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందున అన్ని చక్కబడిన తర్వాతే పవన్ కళ్యాణ్ ను బన్నీ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే పవన్ బన్నీ భేటీ జరిగితే మాత్రం అన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ నేరుగా నంద్యాల వెళ్లి తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు నిజమేనని రూమర్స్ బలపడ్డాయి. ఇక అప్పటి నుంచి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ వార్స్ చేసుకుంటూ వచ్చారు. పుష్ప 2 రిలీజ్ వరకు ఈ ట్రోలింగ్ కొనసాగుతూనే వచ్చింది. అయితే అల్లు అర్జున్ తమ మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. పుష్ప 2 సినిమాకు టికెట్లు రేట్లు పెంచినందుకు కళ్యాణ్ మావయ్య అంటూ సక్సెస్ మీట్ లో బన్నీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు అన్స్టాపబుల్ టాక్ షోలోనూ పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిరంజీవి, నాగబాబు స్వయంగా బన్నీ ఇంటికి వెళ్తే తర్వాత అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ తో భేటీ అయ్యి కృతజ్ఞతా భావం చూపించారు. వీరి కలయికతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ కవర్ అయిందనే భావన కలుగుతుంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయితే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది.